నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఓటర్ జాబితాలో పేరు ఉండాలంటే ఎన్యూమరేషన్ ఫారం తప్పనిసరి అని వనపర్తి ఆర్డీఓ డి సుబ్రహ్మణ్యం వెల్లడించారు. వనపర్తి జిల్లా కేంద్రం ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా బిఎల్ఓలు ఇంటింటికి ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను వెంటనే పూర్తి చేసి తిరిగి అందజేయాలని వనపర్తి ఆర్డీఓ డి సుబ్రహ్మణ్యం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫారం ఇవ్వని వారి పేర్లు కొత్త ఓటర్ జాబితాలో చేరవని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ఓటు వేసిన వారైనా సరే తప్పనిసరిగా ఈ ఫారం నింపి ఇవ్వాలన్నారు. 2002 ఓటర్ జాబితా ఆధారంగా ఫారంలో 1/3 కాలంలో నింపి కొత్త ఫోటో అతికించి సంతకం చేయాలి. 2 కాపీల్లో ఒకటి బిఎల్ఓకు ఇచ్చి మరో దానిపై రసీదు రాయించుకోవాలని సూచించారు. జిల్లాలో మొత్తం 2,75,570 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 2,36,060 ఫారాలు పంపిణీ చేస్తామని, గురువారంలోగా 100% పూర్తి చేస్తామని తెలిపారు. జూలై 31 నాటికి ముసాయిదా ఓటర్ జాబితాను అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉంచుతామని, అక్టోబర్ 1, 2026 తుది జాబితా విడుదల చేస్తామన్నారు. అక్టోబర్ 1, 2026 నాటికి 18 ఏళ్లు నిండే యువత ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, మార్పులుంటే ఫారం 8 లో దరఖాస్తు చేయాలని ఆర్డీఓ కోరారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. నా పేరు సుబ్రహ్మణ్యం, ఈఆర్ఓ వనపర్తి 78 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. మనకు భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఎస్ఐఆర్ అనేది మన రాష్ట్రంలో జూన్ 25వ తారీఖు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఎస్ఐఆర్ అనే ప్రక్రియ 1 మంత్లో మనకు ఒక ఫస్ట్ వీక్ ఎన్యూమరేషన్ ఫామ్ ఏవైతే మనకు మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి మొత్తం 316 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, 10 మండలాలు ఉన్నాయి. మన వనపర్తి జిల్లాలో 8 మండలాలు వస్తాయి. మన వనపర్తి కాన్స్టిట్యున్సీకి సంబంధించి అడ్డాకల్ అండ్ మూసాపేటలో పార్ట్లీ కవర్ అవుతాయి. మొత్తం 10 మండలాలకు సంబంధించి మొత్తం ఓటర్సు 2,75,570. వీటికి సంబంధించి మనకు ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ప్రీ ప్రింటెడ్ ఎన్యూమరేషన్ ఫాము మనకు సిఇఓ ఆఫీస్ నుంచి రావడం జరిగింది. వాటికి సంబంధించి మనము ఈ నెల గత నెల 25వ తారీఖు నుంచి మనము బిఎల్ఓల ద్వారా పంచడం జరుగుతుంది. ఆ యొక్క పోలింగ్ పరిధిలో ఉన్నటువంటి బిఎల్ఓ గారు మన ఓటర్కి ఇంటింటికి వాళ్ళ ఇంటికి పోయి ఆ ఇంట్లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఒక వ్యక్తికి 2 సేమ్ ఉంటాయి. ఎన్యూమరేషన్ ఫామ్ దానికి సంబంధించి ఈచ్ ఎలక్టర్కు 2 కాపీలు ఉంటాయి. వాటికి సంబంధించి ఎన్యూమరేషన్ ఫాము కన్సర్న్డ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి 86% అంటే ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ కావడం జరిగింది. ఇంకా రిమైనింగ్ కానీ కొద్దిగా టౌన్లో పంపివ్వడం జరిగింది. వాటికి సంబంధించి మనము కలెక్ట్ చేస్తున్నాము. ఇప్పటికీ 600 ఫామ్స్ రావడం జరిగింది. దయచేసి నేను రిక్వెస్ట్ ఏమంటే అందరూ మన ఓటర్లకు అందరికీ రిక్వెస్ట్ ఏమంటే ఎన్యూమరేషన్ ఫాము దయచేసి ఇమ్మీడియట్లీ ఫిలప్ చేసి సంబంధిత బిఎల్ఓలకు ఇచ్చి, మీరు బిఎల్ఓ నుంచి ఇప్పుడు 2 ఎన్యూమరేషన్ ఫామ్, ఒక ఓటర్కు 2 ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తాము. రెండిట్లో ఒకటి 2 ఫిలప్ చేయండి, ఒకటి బిఎల్ఓకి ఇవ్వండి, ఇంకొకటి బిఎల్ఓ నుంచి మీరు రిసీవ్డ్ తీసుకోండి. ఆ బిఎల్ఓ సేకరించిన ఎన్యూమరేషన్ ఫామ్స్ సంబంధించి మనము ఆన్లైన్లో బిఎల్ఓ యాప్లో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేసే విధానానికి సంబంధించి మనకు ప్రీ ప్రింటెడ్ ఆ ఓటరు ఏ సీరియల్ నెంబర్లో ఉన్నాడు, ఏ పోలింగ్ స్టేషన్లో ఉన్నాడు అనేది ప్రీ ప్రింటెడ్ ఆయన పేరు వివరాలతో ఉంది. ఒక బాక్స్ ఉంటుంది, లేటెస్ట్ ఫోటో అనే ఒక బాక్స్ ఇవ్వడం జరిగింది. అంటే లేటెస్ట్ ఫోటో ఒకటి దానికి స్టిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మెయిన్ 3 పార్ట్స్ ఉంటాయి ఈ ఎన్యూమరేషన్ ఫామ్లో. ఫస్ట్ 2002 ఓటర్లకు సంబంధించి ఒకవేళ ఆ ఓటరు 2002 ఓటర్ లిస్టులో ఉంటే ఆ వివరాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏ పోలింగ్ స్టేషన్లో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని. ఇట్లా మేము 2002 ఓటర్ లిస్టు ఎట్లా కనుక్కోవడం ఇబ్బంది అంటారు. గతంలో మనము ఈ ఎస్ఐఆర్ కంటే ముందు మనము ఎలక్టోర్ మ్యాపింగ్ అనేది ఆన్లైన్ ద్వారా చేయడం జరిగింది. ఆన్లైన్ ద్వారా మనకు దాదాపు 83% మన ఓటర్లు 2,75,000 మంది ఏదైతే ఉన్నారో
వాళ్ళలో 83% 2002 ఓటర్ లిస్టుకు మనం లింక్ చేయడం జరిగింది. ఆ విధంగా మనము క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి బిఎల్ఓ చేస్తేనే ఓపెన్ అవుతుంది. మనం ఏదైతే ఎలక్ట్రల్ మ్యాపింగ్ చేశామో ఆ డీటెయిల్స్ మన బిఎల్ఓ గారు చెప్పడం జరుగుతుంది. అవి సరిగా ఉన్నాయి అంటే ఓకే, దాన్ని ఫిలప్ చేయాలా. ఒకేలా రాంగ్గా ఏమన్నా ఉంటే అన్మ్యాప్డ్ చేసి మళ్ళా సెర్చ్ చేసి సెర్చ్ ఆప్షన్ ఉంది, మనం సెర్చ్ చేసి మూడవ పార్ట్కు సంబంధించి పైన 2 ఫిలప్ చేసినా ఫిలప్ చేయకపోయినా కింద ఒకవేళ 2002 వాళ్ళ తాతగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ నానమ్మ గారు కానీ వివరాలు ఆయనకు లభించలేదన్నా బ్లాంక్ వదిలిపెట్టేసి కింద కాలమ్స్ ఒకవేళ ఫిలప్ చేసినా ఫిలప్ చేయకపోయినా మ్యాండేటరీగా థర్డ్ ఏదైతే పార్ట్ ఉందో ఆ ఓటర్ యొక్క వివరాలు, ఆధార్ కార్డు, వాళ్ళ తల్లి, వాళ్ళ తండ్రి గారి మరియు వాళ్ళ భార్య, స్పౌజ్, భార్య ఆర్ భర్త, వాళ్ళ ఎపిక్ నెంబర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు అవన్నీ డీటెయిల్స్ చేసి ఫిలప్ చేసి ఆ ఎన్యుమరేషన్ ఫామ్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. ఆ సంతకం చేసినాక తర్వాత బిఎల్ఓ గారి సంతకం ఉంటుంది. బిఎల్ఓ గారు సంతకం చేసి 2 కాపీలలో ఒకటి ఆమె తీసుకొని ఇంకొకటి ఆ ఓటర్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా మనము ఒక నెల రూపాయల కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ నెల 24వ తారీఖు కల్లా మనము ఎన్యుమరేషన్ ఆన్లైన్లో చేసేసి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 24వ తారీఖు జూలై 24వ తారీఖు రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ కానీ ఆ రోజే చేయడం జరుగుతుంది. ఏవైనా 1200 కంటే ఎక్కువ ఓటర్స్ ఉంటే దానికి సంబంధించి మళ్ళీ స్ప్లిట్ చేయడం జరుగుతుంది, కొత్త పోలింగ్ స్టేషన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క ఏదైతే బిఎల్ఓ యాప్లో ఎన్యుమరేషన్ చేశామో వీటికి సంబంధించి ఈ నెల 30వ తారీఖు డ్రాఫ్ట్ రోల్ మనము పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఆ డ్రాఫ్ట్ ఫామ్ 4 గాని ఉంది. ఫామ్ 4 అంటే వేరే నియోజకవర్గాల్లో వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఆ వివరాలు, దాంట్లో షిఫ్టెడ్ ఓటర్స్కి సంబంధించి వివరాలు, కరెక్షన్కి సంబంధించిన వివరాలు రాసి ఇవ్వాల్సి ఉంటుంది. డిక్లరేషన్తో పాటు ఫామ్ 8లో డిక్లరేషన్ అనేది ఫామ్ 4. ఇదంతా ఎన్యుమరేషన్ దాంట్లో కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో నేను చెప్పలేదు. ఆ డిక్లరేషన్ వివరాలతోటి డిక్లరేషన్తో పాటు ఫామ్ 6, ఫామ్ 8 ఎవరైతే 1వ తారీఖు 10వ నెల 2026 సంవత్సరానికి 18 సంవత్సరాలు నిండి ఉంటారో